రామ్టాక్కి తిరిగి స్వాగతం. రాహుల్ గాంధీ యాత్రలు చేయటంటే బాగా ఇష్టపడతాడు. దాన్ని ఓ జాతరలాగా చేయటానికి మరింత ఇష్టపడతాడు. తప్పలేదు, ఆయన ఆయన అభిరుచి అది. అంటే ఒక విధంగా ఏంటంటే ఇది తనకి ఒక ఆట విడుపు యాత్రలాగా మారిపోయినాయి. దానికి ఒక గమ్యం, దిశ దశ ఉండదు. అటువంటిదే ఇప్పుడు జరుగుతున్న 16 రోజుల బీహార్ ఓటరు అధికార యాత్ర. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఇప్పుడు ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 1 వరకు 1300 కిలోమీటర్లు నడక కాదు, వాహన యాత్ర 1300 కిలోమీటర్లు ఈ 16 రోజుల ఓటర్ అధికార యాత్ర రాహుల్ గాంధీ చేస్తున్నాడు. దానికోసం కాంగ్రెస్ కార్యకర్తలు దేశం మొత్తం నుంచి నాయకుల్ని తరలిస్తూ ఉన్నారు. జరిగేదేమో బీహార్లో ఓటరు అధికార యాత్ర, ఓటర్ని చైతన్యపరచడానికి జరిగేటువంటి యాత్ర. తీసుకొస్తుందేమో బయట నాయకుల్ని, దేశం మొత్తం మీద నాయకుల్ని. అందుకనే ఏమన్నానంటే దీన్ని గమ్యం లేని పయనం, అర్థం పర్థం లేని గమ్యం. ఒక్క మాటలో చెప్పాలంటే పగటి వేషగాళ్ల జాతర. ఎందుకు ఈ మాట చెప్తున్నానో కూడా మీకు వివరిస్తా ఇప్పుడు. ఎందుకనంటే నిన్నటికి నిన్న ఒకే జీపులో రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, తేజస్వి యాదవ్, పప్పు యాదవ్, వీళ్లతో పాటు ఎంకే స్టాలిన్, వీళ్ళు ఒక జీపులో కూర్చొని యాత్ర చేశారండి. సరే, పప్పు యాదవ్ను పక్కన పెట్టండి. ఆయన సిపిఎం క్యాడర్ని హత్య చేసిన కేసులో ముద్దాయిగా ఎప్పుడో ఉన్నాడు, తర్వాత ఎట్ల కొట్ట బయటపడినట్టున్నాడు. మిగతా వాళ్ళ సంగతి చూద్దాం. వీళ్ళ సంగతి ఈ నలుగురు ఏమిటి, వీళ్ళకున్న కామన్ ఫ్యాక్టర్ ఏంటో చూద్దాం. వీళ్ళ నలుగురికి రాహుల్ గాంధీ వేల కోట్ల నేషనల్ హెరాల్డ్ ఆస్తుల కుంభకోణంలో ఇరుక్కున్నాడు, బెయిల్ మీద ఉన్నాడు. ప్రియాంక గాంధీ, ఆవిడ భర్త రాబర్ట్ వద్రా ఎన్నో కుంభకోణాలు చేసి ఇవాళ అభియోగాలు ఎదుర్కొంటున్నాడు. ఆయన్ని బలంగా సమర్థిస్తూ ఉంది ప్రియాంక గాంధీ. తర్వాత తేజస్వి యాదవ్, తక్కువ చెప్పుకుంటే బెటర్. లల్లూ ప్రసాద్ యాదవ్, ఆ కుటుంబం ఎంత అవినీతి చేసిందో చెప్పాల్సిన పని లేదు. ప్రస్తుతం రైల్వే రిక్రూట్మెంట్లో కక్కుర్తుపడి అభియోగాలు ఎదుర్కొంటున్నాడు. స్టాలిన్, అసలు ఇంకా ఇంకా అసలు వీటన్నిటిలో అనకొండాది. క్యాబినెట్ మొత్తం కూడా అవినీతి రథం కాదని ఎవరు చెప్పలేరు, అందరికి తెలిసిన విషయమే. ఫస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఏంటంటే అవినీతి ఆరోపణలు ఎదుర్కోవటంతో పాటు వారసత్వం కుటుంబాలు, ఇవి డైనాస్ట్ కుటుంబాలు. అటు గాంధీ కుటుంబమైనా, తర్వాత తేజస్వి యాదవ్ కుటుంబమైనా, స్టాలిన్ కుటుంబమైనా, ఇవి వాళ్ళు స్వయంగా రాజకీయాల్లో ఎదిగిన వాళ్ళు కాదు. వాళ్ళ కుటుంబాలను అడ్డం పెట్టుకొని రాచరిక వ్యవస్థలాగా వాళ్ళు ఇవాళ ఏళాలని చెప్పి వచ్చినటువంటి వాళ్ళు. ఫస్ట్ నంబర్ 1 కామన్ ఫ్యాక్టర్. రెండోది, అసలు అందరికీ ఆశ్చర్యపోతుంది ఎందుకు దీన్ని నేను ఈ జాతర అన్నాను కూడా ఇప్పుడు చెప్తా. ఎందుకనంటే స్టాలిన్ వేసుకొని బీహార్లో యాత్ర చేస్తున్నారు. స్టాలిన్ వేసుకొని బీహార్లో యాత్ర చేస్తున్నారు. ఎందుకనంటే అంత దారుణంగా బీహారీని కించపరిచినటువంటి నాయకులు ఇంకొకరు లేరు, డిఎంకే నాయకులు తప్పితే. దయానిధి మారన్ కానీ, నెహ్రూ కానీ, ఎంతోమంది ఎంత దారుణంగా మాట్లాడారు. వీళ్ళు అసలు టాయిలెట్ క్లీనర్స్ అని, బీహారీలు పాన్పూరి సెల్లర్స్ అని, వాళ్ళ వంట వాళ్ళ వృత్తిని గురించి ఎగతాళి చేశారు. ఇల్లిటరేట్స్, దేనికి అసలు నిరక్షర కుక్షులని, బుద్ధి తక్కువ వాళ్ళని, రేపిస్టులని, ఇవన్నిటికీ ఆధారాలు నా దగ్గర వీడియోలు ఉన్నాయి ఇలా మాట్లాడినాటికి. మరి ఈ మాట్లాడిందంతా కూడా డిఎంకే నాయకులు. నా పాయింట్ అది. ఈ మాట్లాడిందంతా కూడా డిఎంకే నాయకులు. ఏ రోజు స్టాలిన్ వీటిని ఖండించినటువంటి పాపాన పోలేదు. ఏమనాలండి? అటువంటి స్టాలిన్ తీసుకొచ్చి బీహార్లో అధికార యాత్ర చేస్తూ ఉంటే బీహారీలు చాలా ఎమోషనల్ పీపుల్, మర్చిపోతున్నారు. చాలా చైతన్యవంతులు. ఒకనాడు సోషలిస్టు డాక్టర్ రామ్ మనోహర్ లోహియాకి కార్యక్షేత్రమైనటువంటిది బీహార్.
జార్జి ఫెర్నాండెజ్కి. సో అక్కడ మీరు వాళ్ళకేం తెలియదు, మేమేం చేసినా నడిచిపోతుందని అనుకుంటే, వాళ్ళు అబ్జర్వ్ చేయట్లేదు అనుకుంటే పొరపాటు. అంతకన్నా ముఖ్యమండి, అసలు స్టాలినే డైరెక్ట్గా హిందీని ద్వేషిస్తాడు, హిందుస్థాన్ కూడా ద్వేషిస్తాడు. వాళ్ళ మూలాలు అక్కడే ఉన్నాయి. పెరియార్ హిందుస్థాన్ని ద్వేషించేవాడు, అంటే భారత్ని, ఎందుకంటే సపరేట్ దేశం కావాలని కోరుకున్నాడు. హిందీ అంటే గిట్టనటువంటి వ్యక్తి స్టాలిన్. ఆయన్ని తీసుకొచ్చి రాహుల్ గాంధీ భుజం కలుపుకొని విఐపి ట్రీట్మెంట్ ఇచ్చి బీహార్లో టూర్ చేపిస్తున్నాడు. సరే, ఐ కెన్ అండర్స్టాండ్, రాహుల్ గాంధీకి ఏమి తెలియదు అనుకుందాం. మరి తేజస్వి యాదవ్ పరిస్థితి ఏంటి? అది ప్రాంతీయ పార్టీ, అది బీహార్కి సంబంధించినటువంటి పార్టీ. అది ఇటీవల ముంబైలో రాజ్ ఠాక్రే నార్త్ ఇండియన్స్కి వ్యతిరేకంగా, బీహార్కి వ్యతిరేకంగా మాట్లాడిన దానికి తీవ్రంగా స్పందించినటువంటి వ్యక్తి తేజస్వి యాదవ్. మరి ఇవాళ స్పందించాలి కదా ఆయన, తేజస్వి యాదవ్. అందుకని ఏంటి ఇప్పుడు జరుగుతుందంటే, స్టాలిన్ వేసుకొని తిరిగితే నష్టం ఎవరికండి? సింపుల్ పాయింట్, తేజస్వి యాదవ్కి. కాంగ్రెస్కు పోయేదేముంది, అక్కడ ఉందేంటి, కాబట్టి వాళ్ళకి పోయేదేమి లేదు. ఏమాత్రం ఏదైనా ట్రాక్షన్ ఉందనుకుంటున్నటువంటి తేజస్వి యాదవ్కే నష్టం జరుగుతుంది. అంటే కాంగ్రెస్ వలన తేజస్వి యాదవ్ నష్టపడబోతున్నాడా లేదా మీరు ఆలోచించండి. ఇంకా 4వ పాయింట్, ఇంకొక ఆయన వచ్చాడు. కాంగ్రెస్కి ఎంత సెన్సిటివిటీస్ అనేది లేదనే దానికి ఇది ఉదాహరణ అండి. స్టాలిన్ వేసుకొని తిరగటం. రేవంత్ రెడ్డి, మన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎంత చులకనగా బీహారీల గురించి బీహారీల డిఎన్ఏ దారుణ, చాలా అతి తక్కువ డిఎన్ఏ లాగా ఆయన ఏదైతే మాట్లాడాడో రేవంత్ రెడ్డి, అది ఇప్పటికీ బీహారీలు మర్చిపోతుంటే రాజకీయ నాయకులు గుర్చేస్తారు కదా. ప్రశాంత్ కిషోర్ ఇప్పుడు దాని మీద గట్టిగా మాట్లాడుతున్నాడు కదా. రాజకీయ నాయకులు ఊరుకోరు కదా, చరిత్రలో ఒకసారి ఉన్న తర్వాత దాన్ని ఎక్కడైనా తవ్వుతారు. ఆయన్ని మరి ఆయనకి లేని పెద్దపీట వేసి బీహార్లో తిప్పుతున్నాడు. అఫ్కోర్స్ తిప్పటానికి అసలు కారణం అది కాదు. ఎందుకంటే ఇవాళ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలవాలంటే అక్కడ రేవంత్ రెడ్డో ఇటు సిద్ధరామయ్యో కావాలి, అవసరాలు ఉన్నాయి, అందరికి తెలిసిందే. సంచులు మరి ఎక్కడి నుంచి వస్తాయి, మరి అది అసలు కారణం. తర్వాత చివరిగా ఇంకొక పాయింట్ అండి, నేను చాలామందికి ఈ విషయం అబ్జర్వ్ చేశారో లేదో, స్టాలిన్ వెళ్తున్నాడు, రేవంత్ రెడ్డి వెళ్తున్నారు. ఎవరు వీళ్ళు? ముఖ్యమంత్రులు. పోయిన లోక్సభ ఎన్నికల గురించే కదా రాహుల్ గాంధీ ఓట్ చోరీ అని చెప్తా ఉన్నాడు. మరి తమిళనాడు ఏ స్టాలిన్ అయితే ఇవాళ ఓట్ చోరీ అని చెప్పి ప్రచారం చేస్తున్నాడో, మరి తమిళనాడులో 35 సీట్లు, 39 సీట్లకి 39 సీట్లు కూడా డిఎంకే కూటమి గెలిచింది. మరి ఓటు చోరీ జరిగితే 39 సీట్లకి 39 సీట్లు ఎలా గెలుస్తుంది? కనీసం 10 కూడా మరి యువతల వాళ్ళకి రాలేదు. రాహుల్ గాంధీ థీరీ ప్రకారం అయితే ఎక్కువ మూడోసారి ఎట్టొస్తాడు మోడీ, కాబట్టి ఓటు చోరీ జరిగింది. మరి తమిళనాడులో 39కి 39 స్టాలిన్ ఎట్ట గెలిచాడు? అర్థం ఏమనుందా? ఓట్ చోరీ అని చెప్పి ఎవరైతే 39 సీట్లు కైవసం చేసుకున్నాడో, 100% సీట్లు, పార్లమెంట్ సీట్లు, ఆ ముఖ్యమంత్రి వెళ్ళి ఓట్ చోరీ జరిగిన దేశంలో అని చెప్తే బీహార్ ప్రజలు పూలు పెట్టుకున్నారా చెవుల్లో? రేవంత్ రెడ్డి 17 సీట్లు ఉన్నాయి తెలంగాణ, ఒకటి ఇప్పుడు మజ్లిస్ కాబట్టి అది పక్కన పెడితే 16లో 8 పార్లమెంటు స్థానాలు రేవంత్ రెడ్డికి వచ్చాయి, 8 బీజేపీకి వచ్చాయి. బీఆర్ఎస్కి అసలు ఒక్క సీటు కూడా రాలేదు. అంటే బీజేపీతో కుమ్మక్కయ్యి 50-50 పంచుకున్నారా? మరి అటువంటి వ్యక్తిని ముఖ్యమంత్రిని వాళ్ళ ప్రచారానికి తీసుకొచ్చి ఓట్ చోరీ అని చెప్పిస్తున్నావా? ఇక్కడ కూడా మాట్లాడుతున్నాడు మహేష్ కుమార్ గౌడ్, మాట్లాడతాడు 8 బీజేపీకి ఎట్లా వచ్చినాయి అని. నీకెట్లా వచ్చినాయి 8 చెప్పాలి కదా. అంటే అసలు ఎంత దారుణ, అసలు అర్థం లేనటువంటి ఓట్ చోరీ అనే పేరుతోటి నువ్వు ఓట్లు ఎక్కువ తెచ్చుకున్నటువంటి నాయకులను తీసుకొచ్చి ప్రచారం చేపిస్తున్నావు. దెయ్యాలు వేదాల వాళ్ళు ఇచ్చినట్టుగా ఉంది కదా. ఇప్పుడు చెప్పండి, రాహుల్ గాంధీ యాత్ర పగటి వేషగాళ్ల జాతర కాదా? క్లియర్గా చెప్తున్నాను. బీహారాలకి ఈ విషయం తెలియదు అనుకుంటే పొరపాటు. తేజస్వి యాదవ్ పోయినసారి చేసిన తప్పు మరొక్కసారి చేస్తున్నాడేమో అని అనిపిస్తుంది. ఎందుకంటే పోయినసారి ఏం జరిగింది మీ అందరికీ తెలుసు కదా. 2020లో అప్పుడు ఉన్న దాంట్లో యంగ్ పర్సన్ కాబట్టి ప్రజలు ర్యాలీ అయ్యారు తేజస్వి యాదవ్ కింద. ఎక్కువ సీట్లు కాంగ్రెస్ తీసుకొని ఆ సీట్లో స్ట్రైక్ రేటు దారుణంగా ఉండటం వల్ల తేజస్వి యాదవ్ అధికారపు టంచుల్లోకి వచ్చి అధికారాన్ని కోల్పోయాడు.
నిజంగా అయితే ఇంకొకరు ఎవరో కాంగ్రెస్తో మళ్ళీ పొత్తు పెట్టుకోకూడదు అసలు. ఆ జరిగిన దాని గుణపాఠం అది. మళ్ళా అదే తప్పు తేజస్వి యాదవ్ చేస్తున్నాడు. ఇవాళ ఎన్నికలకు ముందే బీహారీలకు వ్యతిరేకంగా మాట్లాడినటువంటి నాయకులందరినీ వెంటబెట్టుకుని బీహార్ యాత్ర రాహుల్ గాంధీ చేస్తూ ఉంటే దానికి తానా తందానా అని తేజస్వి యాదవ్ తన గోతిని తానే తవ్వుకుంటున్నాడు. ఇది ఇప్పుడు జరుగుతూ ఉంది. సో నేను చెప్పాల్సిన పర్లేదు 2025లో కూడా, ఎందుకంటే సర్వే సంస్థలు ఏం చెప్తున్నాయంటే తేజస్వి యాదవ్కి ట్రాక్షన్ ఉంది. వ్యక్తిగతంగా ఇవాళ నితీష్ కుమార్ కన్నా ఎక్కువ పర్సంటేజ్ తేజస్వి యాదవ్కి ఉందట. ముఖ్యమంత్రి ఎవరంటే, ఎందుకంటే అతను యంగ్గా డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా చేసినటువంటి వ్యక్తి యంగ్ అనేది. సో ఇవాళ ఈ రాహుల్ గాంధీ తను మునుగటమే కాకుండా తను ఈ జాతర యాత్రలతోటి తను నట్టేట మునగటమే కాకుండా తేజస్వి యాదవ్ను కూడా ముంచబోతున్నాడా అనేది రాజకీయ పండితులు అనుకుంటున్నారు. ఇది ఈనాటి రామ్ టాక్. ఇంకొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే. చూసారు కదండి, మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.